పోటీ అనేది టఫ్గానే ఉన్నా తెలుగుదేశం పార్టీ 90% ఏ కోచ్ అయినా కూడా తగ్గదు. 10 సంవత్సరాలు రాజగోపాల్ గారు ఎంపీ చేశారు. బెంజ్ కంపెనీ కాడ ఫ్లైఓవర్ వేయించలేకపోయారు, కనకదుర్గం కాడ ఫ్లైఓవర్ వేయించలేకపోయారు. జగన్ గారికి అన్ని సీట్లు వస్తాయనే నమ్మకమే లేదు. రాష్ట్రం మాత్రం వైఎస్ఆర్ వచ్చిద్దని అనుకుంటున్నాం మేము. 4 ఏళ్ళున్నర పరిపాలన దొంగల దోపిడీ. అన్న మీ పేరన్నా? నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు ఉంగుటూరే కదా అన్న? అన్న వల్లభనేని వంశీ గారు ఉన్నారు కదా ఎమ్మెల్యే గారు, ఆయన పనితీరు ఎలా ఉందన్న? బాగానే ఉంది. బాగానే ఉంది అన్ని విధాలుగా మంచి అనేది చూసుకుంటారు. మంచిని బాగానే. ఈసారి ఆయన గెలుస్తారు మీ ప్రాంతంలో, లేకపోతే వేరే పార్టీ ఆయన రావాలని ఆశపడుతున్నారు ఇక్కడ ప్రజలు? ఆయనే కావాలని, ఆయనే వస్తాడు అనుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ గట్టి పోటీగా ఉన్న ఈ సమయంలో ఖచ్చితంగా అదే వస్తుందని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఎలా అన్న? అదే వస్తాను, మాకు గ్యారంటీ. బాగా పనులే చేస్తాడు కదా, మంచి చేస్తున్నారు, చేస్తున్నాడు. దాని మీద రావచ్చు అని గ్యారంటీ. గ్యారంటీ. రాష్ట్రంలో ఏది వస్తుంది అంటారు? రాష్ట్రంలో తెలుగుదేశం రావచ్చు. తెలుగుదేశం అన్ని పార్టీలు ఉండగా తెలుగుదేశమే వస్తుందని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఇప్పుడు ఉంది అధికారంలో ఉంది కాబట్టి మళ్ళీ అధికారంలోకి వస్తుందా, లేదంటే అతను చేసిన చేసిన పనులు బట్టి ఏదైనా వాళ్ళు చేసినవన్నీ చేస్తున్నారు. పెన్షన్లు అన్ని. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరంటారు? చంద్రబాబు నాయుడు అవ్వచ్చు. అప్పలాయుడు ఇక్కడే కదా, లోకల్ గా ఉంగుటూరు. వల్లభనేని వంశీ గారి ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందన్న? ఏమైనా బ్రహ్మాండంగా ఉందంటారు, లేకపోతే ఏదైనా అందుబాటులో లేరంటారా? కొంచెమైనా కేకైతే పలికే మనిషి, కేకేసి పలుకుతారు అన్ని విధాలుగా అందుబాటులో, ఎనీ టైం. ఈసారి ఆయనే గెలుస్తారా, లేకపోతే వేరే పార్టీ వస్తారా? ఆయన రాకపోతే ఇక్కడ వేస్ట్ లేదంటారు. అసలు ఈ మండలం, ఈ 3 మండలాలు అయితే ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి కదా పోటీ, రావు. ఏవి రావంటారు కాన్ఫిడెంట్ గా? రాష్ట్రంలోని ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటారు? చంద్రబాబు నాయుడు వస్తేనే బెటర్, ఎందుకంటే పనులు జరుగుతున్నాయి కాబట్టి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారు అనేసి వార్తలు ఉన్నాయి కదా, అవన్నీ జరిగాయి. వచ్చేది ఎవరంటారు? చంద్రబాబు నాయుడు. మీ మద్దతు? మా అమ్మ తెలుగుదేశమే. అన్న మీ పేరు? సాంబశివరావు. ఉంగుటూరు. అన్న లోకల్గా మీ ప్రాంతంలో అభివృద్ధి ఎంతవరకు జరిగిందన్న? చాలా బాగుంది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారి పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది, అనుకూలంగా. అసలు 4.5 ఏళ్ల పాలన చంద్రబాబు గారితో మీకు ఎలా అనిపించింది? బాగానే ఉంది, ఏమి ఇబ్బంది లేదు. 2019 చాలా పింఛన్లు కానీ ఇంకోటి కానీ చాలా అనుకూలంగా ఉంది, బాగా వస్తున్నాయి పథకాలు. మామూలు రేషన్ కానీ అన్నీ కూడా ఎక్కడ పెండింగ్లు చాలా బాగా ఇదిగా ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా నెగ్గేది ఎవరంటారు? 90% చంద్రబాబు నాయుడు గారే వస్తారు. 90% అంటున్నారు. ఏ విధంగా మీరు అంటున్న పథకాల వల్లేనా? పథకాలని కాదు, పరిపాలన కూడా చాలా బాగుంది. చాలా బాగుంది కనుక వస్తారనే, అంత గట్టిగా 90% వస్తారనే చెప్పగలుగుతున్నాం. ఒక పక్క జగన్, ఒక పక్క పవన్ కళ్యాణ్ ఆయనకి గట్టి పోటీ అంటున్నారు, మరి మీరేమంటారు? పోటీ అంటే పవన్ కళ్యాణ్ గారిది పోటీ అంటే పెద్ద ఇది కాదు, కానీ పోటీ అనేది టఫ్గానే ఉన్నా తెలుగుదేశం పార్టీ 90% ఏ కోచ్ అయినా కూడా తగ్గదు, బాగానే వస్తుంది పరిపాలన కూడా. నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు. మీ వరకు మీ ప్రాంత ప్రజలు అసలు ఏ పార్టీకి అసలు ఉన్నారు? తెలుగుదేశం. అందులో వల్లభనేని వంశీ గారు అసలు చాలా మంచి వ్యక్తి, ఈయన ఇక్కడ తిరుగులేని మనిషి అన్నమాట. పెద్దనా మీ పేరు? మా పేరు గొల్లరాములు. ఇక్కడ ఉంగుటూరేగా? ఉంగుటూరే. వల్లభనేని వంశీ గారు ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? బాగుంది. ఈసారి ఆయన నెగ్గుతారా, లేకపోతే వేరే పార్టీ అయినా నెగ్గుతారా ఇక్కడ మీ ప్రాంతంలో? మాకు మాత్రం నెగ్గుతారు ఖచ్చితంగా. మరి ఎంత గట్టి చెప్తున్నారు, ఎలాగన్నా? ఎందుకు నెగ్గుతారు? మాకు ఆయన అంటే దేవుడు. అంటే మంచి చేశారన్నా, లేకపోతే మంచి చేశారన్నా చూడండి. ఏ విధంగా? సరే, రాష్ట్రంలో ఎవరు రావాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? జగన్నా, పవన్ కళ్యాణ్, చంద్రబాబునా? జగన్ అక్కడ కానీ మీద చెప్పడం కానీ ఎక్కడ మాకు ఆయన వస్తాడని మాకు తెలుసు. సరే, అక్కడ వరకు మీ ఊరు జనం ఏమనుకుంటున్నారు? మాకు మాత్రం చంద్రబాబు నాయుడు, మాకు పుట్టిన కాండి మాకు చంద్రబాబు నాయుడు ఇష్టం. ఓకే, ఆయన రావాలంటారు. ఆయన రావాలి. అన్న మీ పేరు? నా పేరు సత్యనారాయణ. లోకలేగా అన్న? లోకలే. వల్లభనేని వంశీ గారు ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందన్న? అందుబాటులో ఉన్నారా లేదా? అసలు రెస్పాండ్ అనేది ఉందా లేదా? ఉంది. ఈసారి ఆయన గెలుపొందుతారా మీ ప్రాంతంలో, లేకపోతే వేరే వాళ్ళు రావాలని ఆశపడుతున్నారు? ఆయన గెలుస్తాడు పక్కా. రాష్ట్రంలో ఎవరంటారు ముఖ్యమంత్రిగా? చంద్రబాబు నాయుడు వస్తాడు పక్కా. అంటే ఇప్పుడు జగన్, జనసేన కూడా జగన్ అనేది మాత్రం తక్కువ అంటారు. మరి గట్టి పోటీ అంటున్నారు, ముఖ్యమంత్రులు అయ్యే చాయిస్ ఉంది అంటున్నారు. ఆయనకి ఉన్నారంటే దానికి ఉన్నవాళ్ళు ఉంటారు, దానికి ఉన్నాయంటారు. అన్న 4 ఏళ్ల ముందు చూసుకుంటే అదే ఏంటంటే కృష్ణా జిల్లాకు వచ్చేపాటికి వంశీ గారు.
తర్వాత ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేప్పటికేమో జగన్ వస్తాడు. పశ్చిమ గోదావరిలోనా పక్కగా చెప్తున్నారా? ఓకేనా. ఇంకొక మాట, 2014లో టీడీపీకి సపోర్ట్గా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు ఆ పార్టీకి దూరమే వచ్చింది. ఇప్పుడు ప్రశ్నిస్తోంది అధికార పార్టీలను. ఇప్పుడు జనసేన ప్రభావం ఎంతవరకు ఉంటుంది టీడీపీ మీద? టీడీపీ మీద వచ్చేప్పటికి దానికి ఈయన ఇంకా పైగా చేసుకుంటూ వస్తే దానికి కూడా చెప్పగలం. చెప్పగలరా? అంటే ఇప్పుడు దీనివల్ల ఎఫెక్ట్ ఏమైనా ఉందంటారా వైసీపీకి కానీ టీడీపీకి కానీ? దానికి ఇబ్బంది ఏం లేదంటారా? ఏమాత్రం కూడా ఏం లేదు. ఇక్కడ ఏపీలో హంగి ఏర్పడితే మద్దతు ఎటువైపు ఉంటుంది జనసేనది? ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎలా చేసుకుంటే మాకు అనవసరం. ఏంటంటే ఎందుకంటే ఇంతవరకు ఆయన ఉన్నాడు కాబట్టి, వంశీ గారు ఉన్నాడు కాబట్టి ఇంతవరకు ఇలా లాక్కొచ్చాం. అది రాష్ట్రంలో 3 పార్టీలు ఇప్పుడు మెయిన్గా వినిపిస్తున్నాయి, టీడీపీ, జనసేన, వైసీపీ. ఎక్కువగా టీడీపీ వైసీ రాదండి. లేదంటారా? లేదు. అయితే మీరు ముఖ్యమంత్రికి ఎవరిని చూడాలనుకుంటున్నారు? ఒక మాట. నేను ఎక్కువగా ఏంటంటే ఇప్పటి వరకు ఎన్టీ రామారావు పర్వతంలో ఉన్న కాడి నుంచి మాకు అన్నీ వచ్చినాయి. ఎందుకంటే నేను కార్పెంటర్ చేస్తా. నేను కార్పెంటర్ చేసిన నాకు పనిముట్లుగా వచ్చినాయి. ఏంటి ఇంకా పెట్టాను. ఇంకా వచ్చే నెలలోనూ 2 నెలల్లో 3 నెలల్లో వస్తాయి అన్నారు. ఏంటి ఈయన ఎలక్షన్లో ఉన్నప్పటికి కూడా నా పనిముట్లు వస్తాయి. వస్తాయి. మీ మద్దతు ఎటువైపు అంటారు? జనసేన. అన్న మీ పేరన్నా? టీ నరసింహులు. నరసింహులు. ఇక్కడ ఉంగుటూరే కాదు? ఉంగుటూరే. అన్న వల్లభనేని వంశీ గారి పనితీరు ఎలా ఉందన్న? పనితీరు అయితే 199% నెంబర్ 1. నెంబర్ 1 అంటే విన్నమాటగానే చెప్తున్నా అన్న. చాలా మంది కూడా నెంబర్ 1 అన్నారు. ఇంకొంతమంది అన్నారు పర్వాలేదు కొంతవరకు బాగానే చేశాను అన్నారు. ఈ రకంగా ఈసారి ఈయన గెలిపించుకుంటారా లేదంటే ఈయన కాదండి, ఈయన ఉన్నంతకాలం ఈ నియోజకవర్గంలో ఎదుట వాళ్ళు వచ్చినా గెలవరు, ఆయనకి తిరుగులేదు. ఆయన తిరిగేది అంటారు? తిరగలేదు. జనసేన పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి, ఇవన్నీ కామన్ అండి. అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అవన్నీ కామన్. అవి లెక్కలో లేవు. అంటే అభ్యర్థులు సరైన వాళ్ళు పెట్టినా కూడా ఎటువంటి వాళ్ళు పెట్టుకున్నా సరే ఈ నియోజకవర్గంలో ఎటువంటి వాళ్ళు పెట్టుకో, ఎన్ని కోట్లు కుమ్మరించు, డబ్బులు తీసుకుంటాం, ఓటు 1 సైడ్ పడుతుంది. నేను అదే చెబుతున్నా. అంటే వేరే పార్టీ నుంచి డబ్బులు తీసుకున్నా అలిస్తే తీసుకుంటాం, మేము అడగం, అలిస్తే తీసుకుంటాం. గెలిపించేది వంశీ గారిని, టీడీపీ పర్సెంట్. రాష్ట్రంలో ఏ పార్టీ నెగ్గుతుంది అనుకుంటున్నా? మాకు 1 సైడ్ టీడీపీ గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ఆయన పనితీరు పక్కా బాగుంది. నీకు అర్థమైందా? ఈ ఇంకా 10 ఏళ్ళ పాటు ఆయన ఉంటే ఇంకా అభివృద్ధి ఇంకా ముందుకెళ్తుంది. కాదని తప్పు చేస్తే పతాళంకి వెళ్ళిపోతాం, బురదలోకే. నీకు అర్థమైందా? బురదలోకి వెళ్తాం, ఆయనే గెలిపిస్తాం. అన్న టీడీపీని కలిసి పోరాడిన జనసేన పార్టీ అంటే కలిసి మాట్లాడి అధికారంలో తీసుకొచ్చారన్నారు. ఇప్పుడు వీడింది జనసేన. దానివల్ల ఎఫెక్ట్ ఏమైనా ఉందా? ఎఫెక్ట్ ఏమి లేదు తమ్ముడు. జనసేన అనేది ఒక సినిమా వరకే. పవన్ కళ్యాణ్ సినిమా పేళ్ళు వరకే. రేపు ఈ ఊరు వస్తాడు, 1,00,000 మంది వెళ్తాం. ఎందుకు? పవన్ కళ్యాణ్ చూద్దామని. అంటే అభిమానంతో చూడమే తప్ప ఓటు అనేది వాళ్ళ అన్నతోనే పోయింది. వాళ్ళే చూసాం చిరంజీవి గారిని. మా కాపులు, మా నాయకుడు, మా గొప్పవాడు, తిరుగుబాటు ఎన్టీ రామారావు తీసుకొస్తాడు, గొప్పవాడు అనుకున్నాం. కానీ అన్నీ ఆ ఎలక్షన్ అయిపోయిన 2 నెలలకే ఆయన బురదలో తొక్కేశాడు. దాన్ని తొక్కేసి కాంగ్రెస్ పార్టీకి పెట్టాడు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఇవాళ కాంగ్రెస్ పార్టీని కూడా మానేసి ఇంకొక దిక్కులతో చూస్తున్నాడు. ఎటైనా వెళ్దామా, లేదా నా పరిస్థితి ఏంటి, ఇలా ఉందామా అని చెప్పి కామ్గా ఉంటున్నాడు ఇప్పుడు చిరంజీవి. కరెక్టే అలా. ముఖ్యమంత్రి అభ్యర్థిగా అవకాశం జగన్ గారికి ఉందని కొందరు అంటున్నారు. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం పవన్ కళ్యాణ్ ఉందని కొందరు అంటున్నారు. మీరేం ఖచ్చితంగా చంద్రబాబు గారు అంటున్నారు. మరి ఈ పోటీ జగన్కి గత 2014లో కూడా పక్కా 99 సీట్లు మావే అని ఛాలెంజ్ చేసినటువంటి నాయకులు ఉన్నారు. ఆయాలు ఎన్ని వచ్చినాయి? ఆయాలు ఎన్ని వచ్చాయి? ఇవాళ కూడా అన్ని వస్తాయో తగ్గిపోతాయో గ్యారంటీ లేదు. అంటే స్వల్ప మెజారిటీ మీద ఓటమి పాలైన జగన్ గారు ఈసారి గెలవచ్చు. మెజారిటీ ఏంటి? 60కు 99కి స్వల్ప మెజారిటీయా? స్వల్ప అంటే ఏంటి? 1-2 స్వల్పం అంటే తక్కువలోనైనా ఓట్ల ప్రకారం చూసుకుంటే అంటున్నారు. ఏమి లేదు తమ్ముడు. ఓట్లు అనేవి నీకు 1 ఓట్లో గెలిచినోడే గొప్పోడు ఎప్పుడైనా. 10 ఓట్లు అక్కర్లా, 100 ఓట్లు అవసరంలా. 1 ఓట్లు గెలిచినోడు గొప్పోడు ఎప్పుడైనా. ఒక ఆటలు చూస్తున్నాం, ఇంకోటి చూస్తున్నాం. అలాగే చంద్రబాబు కూడా ఇంకా 10 ఏళ్ళ పాటు ఆయన్నే ముఖ్యమంత్రి చేయాలని కోరికతో ఉన్నాం. 1 సైడ్ మద్దతు ఆయనకే చెప్తున్నా కదా. ఇప్పుడు కాదు, నేను బతుకున్నంత వరకు టీడీపీ. నా పేరు దుర్గారావు. ఇక్కడ ఉంగుటూరే కదన్న? ఉంగుటూరే. అన్న వల్లభనేని వంశీ గారి పనితీరు ఎలా ఉందన్న మీ ప్రాంతంలో? బాగానే ఉంది. లోటుపాట్లు ఏం లేవు చూపించడానికి, వేరే చూపించేదానికి కూడా లేవు, అన్ని బాగానే ఉన్నాయి. ఈసారి ఆయన గెలుస్తారా, వేరే ఆయన గెలవచ్చు?
ఆయన పక్క మరి వైసీపీ పర్సన్ గెలిస్తే చాయిస్ ఉంది అంటున్నారు కొందరు. ఏమయ్యని మాకు తెలియదు లేదంటారు ఖచ్చితంగా ఈయన. మరి రాష్ట్రంలో ఏ పార్టీ రావాలంటారు? ఏదో వస్తుందో ఇదే వస్తుందేమో ఇక్కడ. మరి 170 స్థానాల్లో అభ్యర్థులను దించుతాను, సీఎంగా నెగ్గుతానని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. జనసేన ఈ ఒకవైపు ఉంటే ఎవరు జగన్ గారు ఇంకోవైపు మాట్లాడుతున్నారు, నేను సీఎం అవుతా చూస్తా. ఇప్పుడు అవస్థకి ఏమవుతుంది, ఇప్పుడు నేను అవుతాను అంటాను. అవుతామా? ఎవరి ఇష్టం వాళ్ళది. అది అట్ట ఆదరణ ఎవరికి ఉందా? ఎవరి కాళ్ళు అట్ట గెలుతామా? ఎవరికి ఉందంటారు? మీ ప్రాంత ప్రజల నుంచి రాష్ట్రం వరకు ఎవరు సీఎం అయ్యే వరకు ఆదరణ అవన్నీ నాకు ఇప్పుడు తెలియదు. అంటే చంద్రబాబు గారా, జగన్, పవన్ కళ్యాణ్ అది తెలియదు. సరే మీ వరకు మద్దతు ఎటువైపు? మా ఇదే ఉంది ఇక తెలుగుదేశం వద్దని ఇటు. అన్న మీ పేరన్నా? ఆదినారాయణ. ఆదినారాయణ. ఉంగుటూరే కదన్నా? ఉంగుటూరే. వంశీ గారి పనితీరు ఎలా ఉందన్న? ఎమ్మెల్యే గారి నెంబర్ 1 అసలు. ఏం డోకా లేదా? డోకాలేదు. ఈ రాష్ట్రంలోనే ఆయన నెంబర్ 1 అసలు. నెంబర్ 1 అంటారు. మరి మీ ప్రజలు కూడా మీలానే ఉన్నారా, లేదంటే మార్పు కోరుతున్నారా? వాళ్ళు ఎవరు మార్పు కోరుకోవట్లే. ఇక్కడ ఆయన తప్పించి వేరే మనిషి గెలిచే ఇదే లేదు. లేదంటారు. జగన్ వచ్చి ఇక్కడ వేసినా కానీ గెలవలేడు ఆయన మీద. ఇప్పుడు జగన్ వచ్చినా కూడా లేదంటున్నారు. మరి రాష్ట్రంలో సీఎం అవుతాను అంటున్నారు. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉందంటున్నారు కొందరు. మీరేమంటారు? ఎవరి కాళ్ళే గెలుద్దాం అనుకుంటారు కానీ గెలవాలిగా. సరే మీ వరకు మద్దతు ఎటువంటి? మా వరకు అయితే టీడీపీ. అన్న మీ పేరన్నా? నా పేరు బలరాం గారు. వల్లభనేని వంశీ గారి పనితీరు ఎలా ఉందన్న? బాగానే ఉంది. లోటుపాట్లు ఏమీ లేవంటారా? లేవు. ఈసారి ఆయన నెగ్గొచ్చా లేకపోతే వేరే పార్టీ? మా నిజవర్గంలో ఆయన గెలుస్తాడండి పక్కాగా. మరి రాష్ట్రంలో ఏ పార్టీ వస్తుంది? ఏం అది మాకు అనవసరం. అంటే చాలా మంది అంటున్నారు జనసేన రావచ్చు, జనం ఎట్ట వస్తాడు? జనసేన రావచ్చు, వైసీపీ రావచ్చు. ఏమండి అనగమని ఆశ. మీ అనగమాలు వస్తే నాకు 100, మీ అనగమాలు వస్తే నాకు 1000 రూపాయలు ఇస్తావు. నా అనగమాలు వెళ్తే 100 ఇస్తాడు. నీ అనగమాలు వస్తారు, నా అనగమాలు వస్తారా? మాకు జరిగింది ఇక్కడ అది. మేము పని చేసి దిగిన వాళ్ళం కానీ మాకు ఈ రాజకీయం అనవసరం లేదు. మీకు అభివృద్ధి కావాలా? అభివృద్ధి కావాలి. జరిగిందంటారు. జరిగిందండి. సరే మీ వరకు మద్దతు ఏంటి? మాకు టీడీపీనండి. మాకు ఓటు హక్కు వచ్చింది టీడీపీ. అన్న మీ పేరన్న? లక్ష్మణరావు అన్న. వల్లభనేని వంశీ గారు అన్ని విధాలుగా అందుబాటులో ఉన్నారా, లేదంటే అందుబాటులో ఉన్నారన్న? పనితీరు కింద అన్ని బాగానే ఉన్నారు. 100% రెస్పాండ్ అవుతున్నారు. సమస్య లేదు. వ్యక్తిగతంగా కూడా అంటే మేము విన్న దాని ప్రకారం పర్వాలేదు, బాగానే చేశారు, ఆయన గెలిపించుకోవచ్చు అని అన్నారు. మార్పు అనేది కోరమన్నా పర్వాలేదని కాదు, 90% కూడా. ఓకేనా? మరి 100% కూడా జనసేన గెలవచ్చు అంటున్నారు, వైసీపీ గెలవచ్చు అంటున్నారు. రాష్ట్రం గురించి మాకు అనవసరం అన్న. అర్థమైందా? ఇక్కడ వ్యక్తిగత ఈ నియోజకవర్గం మనిషిని బట్టి మాకు అన్ని విధాలా సాయపడే మనిషి మాకు కావాలి. అంటే ఈ ఏరియాలో బట్టి. వల్లభనేని వంశీ గారు అన్నారు కదా టీడీపీ అభ్యర్థిగా, రాష్ట్రంలో కూడా టీడీపీ రావాలా లేదంటే వైసీపీ జనసేన రావాలా? ఒకటన్నా, ఇప్పుడు నీ నాడి నేను కనుక్కోగలను, నా నాడి నువ్వు కనుక్కోలేవు. వాస్తవం మన నియోజకవర్గం వరకు ఇక్కడ ఎవరు వేసినా సరే, జగన్ వేసినా సరే, పవన్ కళ్యాణ్ వేసినా సరే, ఎవరు వేసినా సరే ఈయన మీద గెలవడం అనేది అసాధ్యం. ఒకరిని అడిగేది లేదన్నా, కానీ నలుగురు మాట్లాడుకుంటే వినే ఉంటాం మనం. అంటే అభివృద్ధిని బట్టి ఈ నియోజకవర్గంలో ఇన్ని సార్లుగా నాకు పుట్టిన కాడి నుంచి, నాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఇంతవరకు ఏ అభివృద్ధి జరగల. ఈయన వచ్చిన కాడే జరిగింది. అది నా నాకు పుట్టిన కాడి నుంచి, నేను పుట్టిన నాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఇంతవరకు ఈయన వచ్చిన తర్వాత అభివృద్ధి బాగా జరిగింది ఈ నియోజకవర్గంలో. రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? మేము ఇప్పుడు మా మనిషి ఉన్నాడు, మా నియోజకవర్గం మనిషి ఉన్నాడు, ఆయన తెలుగుదేశం పార్టీ ఉన్నాడు కాబట్టి మేము దానికి అంకితమై ఉంటాం. అర్థమైందన్నా? ముఖ్యమంత్రి చూడాలనుకుంటుంది చంద్రబాబు నాయుడే 90%. ఎందుకంటే ఆయన మా నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చెందడానికి చాలా ఉపయోగపడ్డాడు కాబట్టి అన్నిటికీ మేము ఆయన్నే కోరుకుంటాం, దేవుడిగానే భావిస్తాం. అన్న మీ పేరన్నా? నా పేరు ఇమానియేల్. ఆత్కూరు అన్న, ఇదే ఏరియా. అన్న వల్లభనేని వంశీ గారు ఉన్నారు కదా, ఆయన పనితీరు ఎలా ఉందన్న? బాగానే ఉంది. బాగానే ఉంది. ఈసారి ఆయన గెలుస్తారా మీ ప్రాంతంలో? చెప్పలో జనం చేసేదాన్ని బట్టి మన చేతిలో ఉంది. ఓకే, ప్రజా తీర్పు అని చెప్తున్నారు. వైసీపీ జనసేన కూడా పోటీ ఉంది కదన్నా ఇప్పుడు. అవును. మీరేమంటారు? ఎటువైపు ఉంది ప్రజల మొగ్గు? ప్రజల మొగ్గు అంటే ఆడవాళ్ళైతే ఇది ఇప్పుడు అంతా ఓన్లీ ఆడలే కాదు కదన్నా, మగవాళ్ళదేముంది. ఈ మగవాళ్ళదేముంది తమ్ముడు, ఎవరిదే ఆ లేడీస్ పెచ్చింగ్ ఇవ్వాలంతా ఆంధ్రప్రదేశ్ అంతా. లేడీస్ మాటలే మగవాళ్ళు అంటారంట అంతే. దాని ప్రకారం అలాగే ఉంది. చెప్పండి. వంశీయుడు కూడా బాగానే ఉంటుంది ఓపు అట్లా. సరేనా, మరి రాష్ట్రంలో గెలిచే పార్టీ ఏదంటారు? సరే, నా పార్టీ నాకు అభిమానం, నీ పార్టీ నీకు అభిమానం. నేను జగన్ గెలుస్తాడని చెబుతా నిజం చెప్పాలంటే. ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారు కదా, పాదయాత్ర, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అది 100% సక్సెస్ఫుల్ ఆయనకి. ఓకే, విన్న మాట ప్రకారం అయితే తండ్రిలానే కొడుక్కి ఆదరణ దొరుకుతుందని కొందరు అంటున్నారు.
లేదు ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా సీఎం అవరని కొందరు అంటున్నారు, మీరేమంటారు? నేను సీఎం అవుతాడన్న. ఖచ్చితంగా 40 ఏళ్ళ సీనియారిటీ ఉంది చంద్రబాబు గారు, ఆయన అవుతారులేండి అని కొందరు అంటారు. బాధలు తీర్చడానికి పవన్ కళ్యాణ్ గారు అవుతారు సీఎం అని కొందరు అంటారు. మరి వాళ్ళు కాకుండా మీరు జగన్ అని అంటున్నారు, దానికి కారణాలు ఏంటంటే? ఇప్పుడు 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేశాడని చూస్తున్నారు జనం, ఈయనకి ఒక 5 ఏళ్ళు అవకాశం ఉందని జనం చూస్తున్నారు ఈయనకి. సరే, మీ వరకు మద్దతు ఎటువైపు అంటున్నారు? నా మద్దతు వైఎస్ఆర్సీపీ అన్న. అన్న మీ పేరు? శ్రీనివాసరావు. శ్రీనివాస్ గారు. అన్న వల్లభనేని వంశీ గారు ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? ఆయన బాగా చేస్తున్నాడు, వర్కరే, నెంబర్ 1 వర్కరు. అంటే చాలా మంది అంటున్నారు అన్న ఆయన వ్యక్తిత్వంగా కూడా మంచి అతనే. ఇప్పుడు లేబర్లో ఏంటంటే ఇళ్ల స్థలాలు పూర్తిగా లేని వాళ్ళకి మాత్రం అవకాశం లేదు ఇక్కడ. అది గవర్నమెంట్ ఏముంది, ఆయన మాత్రం ఏం చేస్తాడు? అంటే పైనుంచి అవి కూడా ఉంటే నెంబర్ 1 ఉండేది. ఇంకా ఈసారి మార్పు కోరుతున్నారా గ్రామ ప్రజలు, లేదంటే ఆయనే కావాలంటున్నారా? ఇక్కడ వరకు అయితే హోప్ ఉన్నట్టే అనుకుంటున్నారు, మరి చెప్పలేం, పరిస్థితి పోటీగానే ఉంటది. నియోజకవర్గంలో ఆయన గెలుపొందుతారా, లేకపోతే వైసీపీ కానీ జనసేన కానీ గెలిచే అవకాశాలు ఉన్నాయి? జనసేనకి ఇక్కడ ఏం అవకాశం ఉంటుంది తమ్ముడు, అసలు వైసీపీకి ఉండొచ్చు అంటారు. వాళ్ళిద్దరికే పోటీ అంతే. రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుంది అన్న? పార్టీ పరంగా వచ్చేప్పటికి మరి ఇటు పరిస్థితులు మారినాయి కదా ఇప్పుడు, కోటాలు అయ్యి అని, దాని పరిస్థితిని బట్టి ఎంతో కొంత మార్పులు చేర్పులు జరుగుతాయనే ఆలోచన. టీడీపీతో కలుస్తున్న జనసేన పార్టీ ఇప్పుడు బయటకు వచ్చిందన్న, బయటకు వచ్చి పోరాటం చేస్తుంది, ప్రజల గురించి మాట్లాడుతుంది, పేదలకి న్యాయం జరగాలి అని అధికార పార్టీలో ప్రశ్నిస్తుంది. ఇప్పుడు వచ్చేసి అనేది కష్టం కదా అమ్ముడు. అయితే ఒకవేళ ఎఫెక్ట్ ఉంటే పరిస్థితి కావాలి, సేవ చేసి కొంత ఏంటంటే నలుగురితో పాటు నడుచుకుంటూ వెళ్ళి ఉపయోగపడాలి, ముందు ప్రజలకు ఉపయోగపడితే ఏదో ఒకటి. జనసేన వల్ల ఎఫెక్ట్ ఉంటే వైసీపీకి ఎక్కువ ఉంటుందా, టీడీపీ ఎక్కువ ఉంటుందా? జనసేన విడిపోయింది కదా, అవును, అందుకే దాని ఎఫెక్ట్ రాష్ట్రంలో పార్టీలపై ఉంటే ఎక్కువ ఉంటుంది. అప్పుడు వైసీపీకి ఎక్కువ హంగ్ ఏర్పడింది అనుకున్నా, కర్ణాటక ఎలక్షన్స్ మనం చూసాం. ఒకవేళ అదే రకంగా ఇక్కడ కూడా హంగ్ ఏర్పడితే జనసేన ఎటువైపు మద్దతుగా ఉంటుంది, వైసీపీగా టీడీపీగా? ఇక ఆడ మనస్తత్వాన్ని మనం ఏం అంచనా వేయగలం. సరేనా, మీ వరకు మద్దతుగా ఎటువైపు ఉంది, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? మాకైతే జగన్ మీదే ఉంది. మీ పేరన్నా? నా పేరు విశ్వనాథం అన్న. ఎమ్మెల్యే వంశీ గారి పనితీరు ఎలా ఉందన్న మీ ప్రాంతంలో? బాగానే ఉంది. ఆయన గెలుస్తారా, లేదంటే వేరే పార్టీ ఆయన రావాలని ఆశపడుతున్నారా గ్రామస్తులు? వేరే పార్టీ అంటే ఆయనే వస్తాడని నాకు నమ్మకం ఉంది. పనులు తీరు బాగానే ఉంది, ప్రస్తుతానికి చేస్తున్నాడు అందరికి. చెప్తున్నారు మీ వరకు ఆయనే రావాలని, గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు కూడా ఆయనే అని మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. రాష్ట్రంలో సీఎం గా ఎవరు రావాలంటారు? సీఎం పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు పోటీ? చంద్రబాబు వస్తాడు. చంద్రబాబు అని ఎలా చెప్తున్నారు? చెప్పగలుగుతారంటే ఆయన సిస్టమ్, ఆయన చేసే ఇది కూడా ఆయన తప్ప వేరే వాళ్ళు చేయలేరు. ఇప్పుడు పార్టీల పరంగా పోటీ ఉంది కదన్న, అంటే త్రిభుజ ట్రయాంగిల్ పోటీ అంటున్నారు, జనసేన టీడీపీ వైసీపీ. అంటే అది మద్దతు ఇస్తే ఏదైనా మారద్దేమో కానీ మద్దతు లేకపోతే రాదు. మీ వరకు సీఎం అయ్యేది ఎవరంటారు? సీఎం చంద్రబాబు. అన్న మీ పేరన్నా? తుమ్మల జోజి. ఆత్కూరే కదా? ఆత్కూరు. అన్న వల్లభనేని వంశీ గారు పనితీరు ఎలా ఉందన్న? బ్రహ్మాండం. నెంబర్ 1 అంటారా ఏంటి? నెంబర్ 1. ఈసారి మీ ప్రాంతంలో గెలిచేది ఆయనేనా, వేరే ఆయన? పక్కా. మరి వైసీపీ జనసేనలు కూడా ఉన్నాయి రావంటారా? మరి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ జగన్ గారికి ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఉంది అని అంటున్నారు. జగన్ లేదు లేదు అసలు. మరి చంద్రబాబు నాయుడు పరిపాలన మీకు ఎలా అనిపించింది 4.5 ఏళ్ళు? మొన్న పొట్టుచేమ వెళ్ళాం, అదే అక్కడికి వెళ్ళాం. అది చూసినాక అసలు పోలవరం వెళ్ళినాక మొత్తం చూసినాక ఎవరైనా అసలు మాట్లాడే పని లేదు లేదంటారు. చంద్రబాబు నాయుడుకి అభివృద్ధి నడుస్తుంది అంటున్నారు. బ్రహ్మాండం. అన్న జనసేన ఇప్పుడు విడిపోయింది, అధికార పార్టీని ప్రశ్నిస్తుంది, దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది టీడీపీ? కొద్దిగా ప్రభావం పడవచ్చు. అదే జనసేన ఎఫెక్ట్ టీడీపీ మీద, వైసీపీ మీద? టీడీపీ మీద పడుతుంది అంటారు. అయితే ముఖ్యమంత్రి అయ్యేది ఎవరంటారు? చంద్రబాబు అండి, ఎట్టి పరిస్థితి. పెద్దన్న మీ పేరు? మౌలాలి. ఆత్కూరే కదా మీది? ఆత్కూరే. ఇక్కడ వల్లభనేని వంశీ గారు పనితీరు ఎలా ఉందన్న? పని చేస్తున్నాడు. అదే ఈసారి గెలిచేది ఎవరు? వంశీ గెలుస్తాడు. మరి రాష్ట్రంలో ఏ పార్టీ వస్తుంది? రాష్ట్రంలో అతి కష్టం మీద టీడీపీ వస్తుంది. కష్టం మీద టీడీపీ వస్తుంది. మరి వైసీపీ జనసేనలు ఉన్నాయిగా, అవన్నీ ఉండే, అవన్నీ కామన్గా వాళ్ళు ప్రజెంట్లో దగ్గరలో ఉంటారు అంతే. మరి జనసేన ఎఫెక్ట్ ఉండొచ్చు అంటున్నారు టీడీపీకి కొంతమంది అంటున్నారు, మీరేమంటారు? టీడీపీకి
అతనికి వయసు చాలా, ఇతనికి వయసు ఉంది, కొంత చేశాడు, కొంత చేయటం కోసం అతనికి నమ్మి వేస్తారు ఓటు. రెండోసారి కూడా అవకాశం ఇస్తారంటారు? ఇస్తారు. అన్న మీ పేరన్నా? సింహాచలం. ఆత్కూరు గ్రామమే కదన్నా అన్న. వల్లభనేని వంశీ గారి పనితీరు ఎలా ఉందన్న? బాగానే ఉంది. అన్ని విధాలుగా ఎటువంటి దోకా లేదంటారు? ఏం లేదు. ఈసారి మీ ప్రాంతంలో ఆయన నెగ్గుతారా? వేరే పార్టీ ఆయన రావాలని ఆశపడుతున్నారు? ఆయనే ఎక్కుతారు. ఆయనే ఖచ్చితంగా ఆయనే. మరి వైసీపీ జనసేన గట్టి పోటీ అంటున్నారు కదా? మా వరకు మా నమ్మకం చెప్తున్నాం. మీ నమ్మకం ఓకేనా? మరి రాష్ట్రంలో ఏ పార్టీ రావాలని ఆశపడుతున్నారు? టీడీపీ రావాలనుకున్నా. టీడీపీ అంటే మళ్ళీ చంద్రబాబు గారికి రెండోసారి అవకాశమా, లేదంటే ఆయన సీనియారిటీకి ఇస్తున్నారా మీరు? సీనియారిటీ అంటే ఆయన అనుగుణం బట్టి చెప్పాలి కదా. అవునా? ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, వైసీపీ అధినేత జగన్ గారు మేము ముఖ్యమంత్రులు అవుతాము, మీకు కష్టాలు లేకుండా చేస్తామని మాట్లాడుతున్నారు కదా, మరి వాళ్ళు రారా? అనుగుణం బట్టి ఇవ్వాలి కదా మనం. అనుగుణం బట్టి ఇవ్వాలి. అంటే హామీలు ఇస్తే వీళ్ళు కూడా ఉన్నారు కదా ఖచ్చితంగా చేసి పెడతామనేసి, మీరేమంటారు? అనుభవం ఉండాలి ముందు. అనుభవం గురించి అంటారు. ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అంటారు ఏపీలో? చంద్రబాబు నాయుడు. జనసేన ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది అన్న టీడీపీ మీద? ఆ విషయం తెలీదు. పక్కా మట్టుగా ఈయన చంద్రబాబు నాయుడు గారు. అన్న మీ పేరు? అన్న నా పేరు పైడిరాజు. పైడిరాజు అనే ఈ గ్రామే కదా, లోకలే కదా? ఆత్కూరు. అనే వల్లభనేని వంశీ గారి పనితీరు ఎలా ఉన్నారు? ఆయన మాత్రం పని నెంబర్ 1. నెంబర్ 1 అన్ని విధాలుగా వేలెత్తి చూపలేమంటారా? అసలు అతన్ని వేలెట్టి చూపలేము. నెంబర్ 1 వంశీ. ఆయన గెలుపొందుతారా? ఎక్కడ వేసినా ఆయనే గెలుస్తాడు. ఏది అది తెలుగుదేశం సీట్ రాకపోయినా ఏ పార్టీలోకి వెళ్ళినా ఆయనే ఎమ్మెల్యే అవుతాడు. ఆయన వేరే పార్టీలోకి వెళ్ళిపోయినా, అది వైసీపీ అయినా జనసేన అయినా, వైసీపీకి వెళ్ళినా ఆయనే ఎమ్మెల్యే అవుతాడు. టీడీపీలో ఉన్నా ఆయనే ఎమ్మెల్యే అవుతాడు. ఆయనకి టికెట్ ఇవ్వకుండా మామూలుగా ఇండిపెండెంట్గా వచ్చినా వంశీ గారే ఎమ్మెల్యే అవుతాడు ఖచ్చితంగా. మరి రాష్ట్రంలో ఏ పార్టీ రావాలంటారు? ఏ పార్టీ అంటే వైఎస్ఆర్ రావాలనుకుంటున్నాను. అందుకే ఈ చంద్రబాబు పరిపాలన చూసి చాలా అతను ఏంటంటే చంద్రన్ భీమా అని పెట్టాడు చాలా మందికి. 58 సంవత్సరాలు దాటినోడికి అది లేదంట. అది కొంతమందికే తెలుసు. చాలా మంది చంద్రన్ భీమా ఇచ్చేస్తున్నారని చెప్పి అంటున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఒక గ్రామం ఉంది, గ్రామంలో 3 సభ్యులు ఉంటారు టీడీపీ సభ్యులు. వాళ్ళు వీడు టీడీపీ అనుకుంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు కానీ వేరే వాళ్ళకి చేయరు అట్లాగా. అంతేగాని వంశీ అన్నయ్య మాత్రం నెంబర్ 1. ఈ ఎమ్మెల్యే ఇక్కడ అతనికి టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్గా వచ్చినా వంశీ గారే గెలుస్తారు ఇక్కడ. అన్న ఇప్పుడు గన్నవరం నియోజకవర్గం గురించి చూస్తే మరి గట్టి పోటీ ఉంది అంటున్నారు కదన్న. పోటీ ఎవరు లేరు అసలు. ఎంత చిన్నపిల్లోడు కాడి నుంచి ముసలమ్మ దాకా నెంబర్ 1గా పనులు చేశాడు ఆయన. అసలు అతను సొంత డబ్బులతో కూడా చాలా వరకు చేపించాడు వంశీ అన్నయ్య. సొంత డబ్బులు, ఆయన సొంత డబ్బులతో చేపించాడు. రాష్ట్రం మాత్రం వైఎస్ఆర్ వచ్చిద్దని అనుకుంటున్నాం మేము. ఇక్కడ మాత్రం ఎమ్మెల్యే మాత్రం వంశీ గారే వస్తారు. జనసేన విడిపోయింది కదన్న టీడీపీ నుంచి, మొన్నటిదాకా కలిసి. టీడీపీకే నష్టం. అతను జగన్కి ఏమవుతుంది? కాపు ఓట్లన్నీ జనసేనకు పడిపోతాయి. అది టీడీపీకే నష్టం. నష్టం అంటారు? అవును. ముఖ్యమంత్రిగా ఈసారి ఎవరిని చూడబోతున్నాం మనం? ఈసారి జగన్ రావచ్చు.